హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాత్విక్ కనక వ్లాగ్స్. శ్రావణ మాసం వచ్చేసింది కదండి. అమ్మవారికి నైవేద్యాల కింద పెట్టుకోవాలి కదా. దానికోసం మీకు ఈరోజు 2 రెసిపీలు చూపిస్తున్నాను. అదేంటంటే మామిడికాయ పులిహార, నిమ్మకాయ పులిహార. దానికి కావాల్సినవి ఏంటో చూద్దామా. ముందుగా ఉడికి బాయిల్ చేసుకున్న రైస్, తాలింపు వేసుకోవడానికి పల్లీలు, ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, సాయిపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, కరివేపాకు, ఉప్పు. నిమ్మకాయ పులిహారకి నిమ్మకాయ జ్యూస్ తీసి పెట్టుకున్నానండి. అలాగే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అలాగే మామిడికాయ గుజ్జు కూడా మామిడికాయ గుజ్జు రెడీగా ఉందండి. నేనైతే కనుక సమ్మర్లో మామిడికాయలు వస్తాయి కదండి, దాని ద్వారా నేను మామిడికాయలు గుజ్జు రెడీగా పెట్టుకుంటానండి. పచ్చిది ఒకటిను పప్పు కింద వేసుకోవడానికి వేరేది పెట్టుకుంటానండి. ఇప్పుడు మనం పచ్చిది వాడతాం కదండి, అందుకని పచ్చిది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. పొయ్యి వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. నేను రెండింటికి కలిపి పెట్టేస్తున్నానండి పులిహారలకి. అన్నంతో ఇవే కాకుండా ఇంకా చక్కెర పొంగలి, కట్టు పొంగలి, అన్నం పరవాన్నం అలా చేసుకుంటారండి. నైవేద్యం కింద పెట్టుకుంటారు అమ్మవారికి. శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా, శుక్రవారం వచ్చేస్తుంది కదా. అలాగే శ్రావణ మాసంలో చాలామంది పూజలు, వ్రతాలు అన్నీ చాలామంది చేసుకుంటారు. అలాంటి వాటికి ఇలాగ అమ్మవారికి నైవేద్యం కింద పెట్టుకోవడానికి కొంచెం పద్ధతిగా కనిపిస్తాయి. అందుకని మీకు కొత్త రెసిపీస్ చూపిస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు, పచ్చెనగపప్పు వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది. మనం ముందుగా తీసుకున్న పల్లీలు, పచ్చెనగపప్పు వేసేద్దాం. ఇవి కొంచెం వేగాలండి. నేనైతే కనుక విడివిడిగా వేస్తానండి. పచ్చెనగపప్పు గుళ్ళో ఒకసారి వేస్తాను. సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఓసారి వేస్తానండి. నాకు ఇలా అలవాటు ఫస్ట్ నుంచి. మా అత్తగారింట్లో మొత్తం అంతా ఒకేసారి వేసేస్తారు. నాకు అలా అలవాటు లేదు. ఇవి ఫుల్గా ఒక 70% అయిన తర్వాత అవి వేస్తానండి. ఇవి కొంచెం వేగినాయి. ఇప్పుడు సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేస్తున్నాను. నేను మామిడికాయ పులిహారకిను లెమన్ రైస్కి రెండింటి కలిపి తాలింపు పెట్టేస్తున్నానండి ఒకేసారి. మీరు కావాలంటే వేడిగా పెట్టుకోవచ్చు, లేదంటే అది కలిపి పెట్టుకోవచ్చు. ఇవి కొంచెం సాయమినపప్పు కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు, మిరపకాయలు వేసేసుకుందాం. వచ్చిందండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు తీసుకున్నాను కదా, అవి వేసేద్దాము. అలాగే మనం చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఇవి మనం కారాన్ని బట్టి వేసుకోవాలండి.
ఇవి కొంచెం పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేగినాయండి. ఇప్పుడు మనం ముందుగా కరివేపాకు వేసేసుకుందాం. ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ప్రజెంట్ నా దగ్గర అది అవైలబుల్గా లేదు ఇంగువ. లాస్ట్లో తాలింపు అంతా అయిన తర్వాత ఇంగువ వేసుకోవచ్చు. ఈ కరివేపాకు అయిన తర్వాత కొంచెం మన స్మెల్ కోసం కొంచెం కొత్తిమీర తీసుకున్నాను కదండి, దాన్ని కూడా నేను ఇందులో కలిపేస్తున్నాను. కొంచెం మిగిలిందేమో పైన సర్వ్ చేస్తానండి రైస్ మీద. తర్వాత లాస్ట్లో మనం తీసుకున్న పసుపు కూడా వేసేసాను. రెండిటికి పసుపు వాడతాం కదా, అందుకని పసుపు కూడా వేసేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా పులిహోర ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేస్తున్నానండి. మనం తీసుకున్న రైస్లోకి 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మనం నిమ్మకాయ పులిహోర అనేది వేడిగా అన్నం వేడిగా ఉన్నప్పుడు కలపకూడదండి, చేదు వస్తుంది. మనం చల్లారిన తర్వాతే కలపాలి. ఇదైతే చల్లారిపోయింది నా రైస్. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపు వేసుకుందాం. కొంచెం దీనికి సరిపడ ఎంత సరిపోతుందో అంత వేసుకుందాము. నేను ఈ క్వాంటిటీకి ఇది సరిపోద్ది అనుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇది మనం దీన్ని బాగా కలుపుకోవాలండి. మీకు కావాలంటే కనుక చేతితో కూడా కలుపుకోవచ్చు. నేను ఇందులో నాకు కొంచెం పసుపు పట్టిందండి, అందుకని కొంచెం పసుపు వేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్న లెమన్ జ్యూస్ వేసేద్దాం. అన్నం మట్టుకు ఇది వేసుకున్నప్పుడు మటుకు అన్నం మట్టుకు వేడిగా ఉండకూడదండి. వేడిగా ఉంటే కనుక తినేటప్పుడు బాగుంటుంది, తర్వాత మనం తినే కొద్దీ చేదు వస్తుంది. అందుకని అన్నం అంతా చల్లారిన తర్వాత వేసుకోవాలి లెమన్ జ్యూస్ అనేది. ఇలా ఫుల్గా కలిపేసుకోవటమే. నేను అందులో కలపడం కుదరలేదు, నేను అందుకే గిన్నె మార్చాను. ఇప్పుడు నిమ్మకాయ పులిహోర ఉప్పు పులుపు అనేది సరిపోతే కనుక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవటమేనండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మనం ప్రసాదాలు పెట్టుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న గిన్నెలు అయితే బాగుంటాయండి, దేవుడి దగ్గరికి, అమ్మవారి దగ్గరికి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే లెమన్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని కనుక సర్వ్ చేస్తే కనుక అమ్మవారి దేవుడికి ప్రసాదం కింద పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు మనం మామిడికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని ఇలా అన్నం అంతా గిన్నెలో వేసుకోవాలండి. దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపు వేసేసుకుందామండి. తాలింపు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకుందాము. ఇలా తాలింపు వేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. మనం ముందుగా తీసుకున్న మామిడికాయ గుజ్జు కూడా వేసేసుకోవాలి ఇందులోనే. అది మన పులుపుని బట్టి ఉంటుందండి మామిడికాయ గుజ్జు అనేది. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి పులుపు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి. మామిడికాయ గుజ్జు అంతా దీనికి పట్టేటట్టు కలుపుకోవాలి.
నేను చూపిస్తున్నా కదండి, ఈ విధంగా పైనుంచి కిందకి అలా కలుపుకోవాలి. మీకు కాంటకానికి చేత్తో కూడా కలుపుకోవచ్చు. అమ్మవారికి కనుక మనం టేస్ట్ చూడడం కాదండి, కాకపోతే మనకు సమానంగా వేసేసుకోవటమే. మనం మామూలుగా టిఫిన్ చేసేటప్పుడు అయితే కనుక టేస్టులు చూసుకుంటాము. అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు టేస్టులు చూడడం కదా, ఉప్పు సరిపోయిందా లేదా అని చూడడం, కాబట్టి అప్పుడు కొంచెం సమానంగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇలా కనుక చేసుకుంటే అమ్మవారికి నైవేద్యం కింద బాగుంటాయండి. మామిడికాయ పులిహార, నిమ్మకాయ పులిహార అనేది బాగుంటుంది. ఇవన్నీ ఎంతో టేస్టీగా ఉంటే మామిడికాయ పులిహార రెడీ అండి. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాము. కావంటే అందులో కూడా వేసుకుని కలుపుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహార రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇలా శ్రావణ మాసానికి పెట్టుకుంటే బాగుంటుందండి. మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.